ఇల్లు గులగొట్టిండు. ఇదే ఊరు రోడ్డు మీదకి వెళ్ళిపోయిండు కానీ ఊరిని ఎప్పుడు ఆపలే. ఇంకొకటి సార్, ఒక భూమి పెడితే 3 కుంటలు దొల్లుకుంటూ అవే వస్తాయి సార్. లేదు మా పొలిమేర సందికి వెళ్ళి వాటర్ పోతుంది, కెనాల్ కాలువ పోతుంది. అది మా సుమన్ సార్ని కూడా పిలిపించి మేము బతిలాడినాం. సార్ మీ దయ సార్, నాదే ఒక్కనే 4 ఎకరాల పొలం ఎండిపోయింది. వీళ్ళందరినీ అడుగుతాం, 4 ఎకరాల పొలం ఎండిపోయింది. యాసంగి ఒక భూమి పెట్టాను సార్. లేకపోతే మేమన్నా ఒక పైపు కొనుక్కొచ్చుకొని అది గుంత తీసి మళ్ళీ మేము ఇక కప్పి మళ్ళీ దీన్ని కడతామంటే నువ్వు ఏమాత్రం ఆ కట్ట ఈ కాలం ముట్టుకున్నాగా నువ్వు సెంట్రల్ జైలుకి వెళ్ళవు. నన్ను మమ్మల్ని జైలుకి పంపిస్తా అంటాడు. అంటే రైతులను గరీబ్ గాలని జైలుకి పంపిస్తాడు. మీరు హైదరాబాద్ లో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు జన్మాంతరాన్ని కూడా మళ్ళా జైలుకి వెళ్ళకపోవాలని హరీష్ రావు అన్నాడు. హరీష్ రావు కాదు, ఈ మన ఇరిగేషన్ ఆఫీసర్. అదే ఎవరు హరీష్ రావు చెప్తే అంటాడు. ఇరిగేషన్ మంత్రి ఆయన.